దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాస్టర్ గారు ఒక మంచి మాట ఏమన్నాడంటే, పాటల కంటే ఆరాధన కంటే ప్రార్థనకే ప్రథమ స్థానం, వాక్యం కంటే కూడా ప్రథమ స్థానం దేనికి ఇస్తానో చెప్పండి, ప్రార్థనకే మొదటి స్థానం అని పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు అన్నమాట. కాబట్టి నన్ను ఆహ్వానించినందుకు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం, అన్నిటికంటే కూడా ప్రభువు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మొదట దేవునికి, అలాగే అయ్యగారికి, వచ్చిన సంఘానికి, సేవకులకు కూడా అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను మీకు అందరికీ. ఈరోజు మన అంశం కూడా ప్రార్థన గురించే. పోయినసారి అయ్యగారు దేవుడే ప్రత్యక్షం కావాలి అని దైవజనులు చెప్పారు. ఆ మాట చాలా నాకు యేసయ్యనే మన బోధలో కానీ, పరిచర్యలో కానీ, సంఘములో కానీ ఆయనే ప్రత్యక్షం కావాలి అని చక్కటి ఉపదేశం గత చెప్పారు. అలాగే ఈరోజు మనది ఇది ప్రార్థన సమయం కాబట్టి ప్రార్థన గురించి నేను మీకు అందరికీ తెలిసిన వాక్యమే, మీకంటే ఎక్కువగా నేను చెప్పలేనేమో, కానీ నాకంటే అయ్యగారు కూడా చాలా బాగా చెప్తారు. దైవజనులు ఒకసారి నేను బాదురుపల్లికి పిలిచినప్పుడు చక్కటి ఆ సువార్త కూడికి ఆ రోజు చాలా జనం తక్కువ వచ్చారేమో, కానీ వాక్యం మాత్రం చాలా బాగా చెప్పారు దైవజనులు. దాన్ని బట్టి అక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిమంది అయినా చాలా సంతోషపడ్డారు, చాలా వాక్యం చెప్పారని. 2 సంవత్సరాలు అయిందొచ్చు, 2 అయిందో కొంచెం ఎక్కువైందో అయ్యగారిని పిలిచి నేను. కాబట్టి అయ్యగారితో చాలా సంవత్సరాల నుండి నాకు పరిచయం, నేను ఆయనకు పరిచయం, నాకు ఇద్దరం ఒకరికొకరు చాలా పరిచయం, ఒకే ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనులకు ప్రత్యేకంగా కుటుంబానికి, సేవకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రార్థనకి ప్రథమ స్థానము అనే అంశం మీద మీ ముందు తీసుకొస్తున్నాను. అన్నిటికంటే వాక్యం బోధించే కంటే కూడా ప్రార్థనకే మనం సేవకులుగా ఉన్నాం కాబట్టి దేనికి ప్రధాన స్థానం ఇవ్వాలి చెప్పండి? ప్రార్థనకే ఇవ్వాలి. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి స్థానం దేనికి ఇచ్చారు అంటే ఆయన ప్రార్థనకే ఇచ్చారు. ఆయన మొదటిగా ప్రాముఖ్యత, ఆయన సేవ ఆరంభము కాకముందే, ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు. ముందు ప్రార్థన చేయకుండా, దేవునితో సమయం గడపకుండా, ఆయన దేవుడై ఉండి భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త అయి ఉండి కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రితోటే ప్రథమ స్థానము, ప్రాధాన్యత కూడా మనుషులతో కలవకముందు, లోకంలో ఎవరితో కలవకముందు విస్తారమైన జన సమూహాలు యేసయ్యను వెంబడించారు. వారిని వెంబడించక ముందు కూడా యేసు ప్రభు వారు తండ్రితోటే ప్రథమ స్థానం, ప్రాధాన్యతను యేసు ప్రభు వారు ఇచ్చినట్టుగా మనకు అందరికీ లేఖన భాగాలు తెలుసు. కాబట్టి ఒకరోజు దైవజనుడు యేసన్న గారి దగ్గరికి ఒక సాతాను గాడు ఒకరోజు వచ్చాడంట. వచ్చి, నువ్వు చాలా వాక్యం బాగా చెప్తున్నావు అన్నాడంట. వాక్యం చెప్తున్నంటే నీకంటే నాకు ఇంకా వాక్యం బాగా తెలుసు అన్నాడంట. సాతానుడు ఏమన్నాడు చెప్పండి? నీకంటే నాకు ఇంకా వాక్యం నాకు బాగా తెలుసు, నీకంటే రిఫరెన్స్లు కూడా నాకు బాగా తెలుసు అన్నాడంట. పాటలు పాడుతున్నావు, మంచి ఆరాధన చేస్తున్నావు అన్నాడంట. నీకంటే ఆరాధకుడు నేనే నీకంటే ముందు ప్రభువు దగ్గర అన్నాడంట. పాటల కంటే కూడా, ఆరాధన కంటే నీకంటే ఎక్కువగా ఆరాధన చేసినవాడు నేనే మొదటగా. కాబట్టి నీకంటే నేను బాగా పాడగలుగుతాను, నీకంటే బాగా నేను ఆరాధన చేయగలుగుతున్నాను అన్నాడంట. సరే, నాకంటే నువ్వు వాక్యం బాగా తెలుసు, నాకంటే నీకు ఆరాధన కూడా తెలుసు. సరే, మనం ప్రార్థన చేద్దాం రాని, మోకరిస్తాను, నువ్వు నాతో కూడా మోకరించని సాతానుతో యేసన్న గారు అన్నాడంట. అది నా చేత కాదు అన్నాడంట. ఏది చేత కాదు? ఏది చేత కాదు చెప్పండి? అయ్యగారు ఇప్పుడే చెప్పాడు, ప్రార్థన కంటే చాలా తక్కువ సేవకులైనా విశ్వాసులైనా ఏదైనా చేయగలుగుతారు, కానీ అన్నిటికన్నా చాలా కష్టమైనది కూడా ప్రార్థనే. కాబట్టి దైవజనులు చెప్పినట్లుగా ప్రార్థన చేద్దామనే కనుక సాతాను నా వల్ల కదని అక్కడి నుంచి యేసన్న గారిని వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, యేసు ప్రభు వారు కూడా ప్రార్థనకే. దయ్యం వణికేది ఎవరికి వణుకుతుందంటే ప్రసంగికుడికి వణకదు, మంచి వాక్యం చెప్పే రెవరెండ్లకు కూడా వణకదు దయ్యం ఒకే ఒక దానికి వణుకుతుంది. ఎందుకంటే అది ప్రార్థన పరుడికి మాత్రమే వణుకుతుంది. ప్రార్థన పరుడుకు మాత్రమే సాతాను శక్తులు కానీ, మంత్రశక్తులు కానీ, దయ్యపు శక్తులు కానీ ఏవి అయినా వణికించే శక్తి దేనిలో ఉందంటే వాక్యం చెప్పే సేవకుల కంటే కూడా, దైవజనుడు ముందే చెప్పారు, వాక్యము కంటే కూడా ప్రథమ స్థానం ఇచ్చింది ప్రార్థనకే బైబిల్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, అపోస్తులు కూడా వాళ్ళు ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చారు అంటే వాళ్ళు ప్రార్థనకే ఇచ్చారు. అపోస్తులు కూడా వాళ్ళ సేవ ఆరంభించుకుని ప్రభువు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు
పెంతెకోస్తు పరిశుద్ధాత్మ దిగి వాగ్దానం వచ్చే వరకు మీరు ఒక మేడగదులు, ఇక్కడ మేడగది ఎలా ఉన్నామో మేడగదిలో మీరు కూడుకోండి అని చెప్పాడు. అంటే వారు వెంటనే వారు పరిచర్యకి యేసయ్య ఏం పంపలేదు, వారిని పంపకముందే వారు మేడగదిలోకి వెళ్ళిపోయారు. 120 మంది అందరూ పరిశుద్ధాత్మ పొందే వరకు కూడా వాళ్ళు ఏం చేసి చెప్పండి, వాళ్ళు పరిచర్యకి వెళ్ళలేదు. మొదటగా యేసు ప్రభువు వారు కూడా మీరు మేడగదిలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి, తండ్రి చేత వాగ్దానం పొందిన ఆత్మకు మీరు బయటికి వెళ్ళొద్దని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. కాబట్టి వాళ్ళు ప్రార్థన 10 రోజులు గడిపారు. ఒక రోజు 40 రోజులు యేసు ప్రభు వారు ఈ భూమి మీద పరిచర్య అలా కనబడుతూ ప్రత్యక్షమవుతూ వెళ్ళాడు. తర్వాత అపోస్తులు అందరూ కూడా, అపోస్తులు సంఘము కూడా 120 మంది మేడగదిలోకి వెళ్ళారు. కాబట్టి వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేశాకనే వాళ్ళు అపోస్తులు పరిచర్య స్టార్ట్ చేశారు. కాబట్టి యేసు ప్రభు వారు నేను అపోస్తులను టచ్ చేస్తాను. మన మూల అంశం ఏంటిదంటే చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం, చూడండి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాం. ఇది నా అంశం. ఇది రోజు ఇక్కడికి వస్తాను నేను. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువా, వాక్యం ఆయనది, ప్రజలు సేవకులుగా మనం ఆయన వారం. కాబట్టి పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడిన సేవకులందరినీ బలపరచున ఆయన, సేవ మీది, పరిచర్య మీది అయా. ఈరోజు కూడుకున్న మా దేశం కొరకు అందరము ప్రార్థన చేశాం తండ్రి. నీకు స్తోత్రాలు. మాకు ప్రార్థన నేర్పమని అయా, స్తోత్రం. ఎలాగో ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నాయన. దేవా, వాక్యంలోకి వెళ్ళబోతుండగా వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి, నేను మరుగవ్వాలి. నీ కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ అపోస్తులు కూడా మొదటగా వారు ఆరంభించింది ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళు ప్రార్థన. మొదటి ప్రాథమ స్థానం కూడా వాళ్ళ అపోస్తులు ఇచ్చింది కూడా ప్రార్థనకే. దేని యందు వాళ్ళు ఉంటారంట? అయితే మేము అంటే అపోస్తులు, మేము అని అంటున్నారు. అపోస్తులు అందరు సంఘమేమో ఇక్కడ మేము అంటున్నాడు. మేమంటే అపోస్తులు, దేవుని సేవకులు. దేనికి స్థానం ఇచ్చారంటే ప్రార్థనకు. రెండవది ఏంటంటే వాక్య పరిచర్య యందు. రెండవది వాక్య స్థానం. మొదటి స్థానం ఇచ్చింది మాత్రం, ప్రథమ స్థానం ఇచ్చింది, ప్రాధాన్యతనిచ్చింది కూడా వారు ప్రార్థనకే సమయం ఇచ్చారు. కాబట్టి ప్రార్థనకు దేవుని సేవకుడు మోకాల మీదకి వెళ్తే సేవకుడు మోకాల మీద ప్రార్థన చేయకుండా సాతాను శక్తులు కానీ దయ్యపు శక్తులు కానీ ఏవి కూడా ఒక సేవలో గెలవలేడు, వాటిని జయించలేడు. కాబట్టి దేవుని సన్నిధిలో సేవకులమైన విశ్వాసులైన నేను ఆర్సీఎం రోమన్ క్యాథలిక్స్లోంచి వచ్చాను. కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ ఆర్సీఎం. చిన్నప్పటి నుంచి కూడా చర్చికి మందిరానికి వెళ్ళి అలవాటు ఉంది. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి కూడా ఈ అధ్యాయంలో మనకు చెప్పబడింది. పరిశుద్ధాత్మతోను స్టెఫెను, ఫిలిప్పీ వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన మన మనస్సును, ఆలోచన మార్చేది ఎవరంటే మన సొంతంగా ఎంత ప్రార్థన చేసినా ఎక్కువ చేయలేం. కానీ పౌలు కూడా అంటాడు, మీరు ఏంటంటే మీకు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలీదు అంటాడు. మీకు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో, రోమపత్రిక 8:26లో మనం చూస్తే ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు మీకు ప్రార్థన ఇస్తాడు అంటాడు. కాబట్టి నాకు తెలిసిందైతే నేను యేసయ్య నమ్ముకున్న కాంచెలి 1996లో ప్రభువుని నమ్మాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల దగ్గర అవుతుంది నేను యేసయ్య నమ్ముకొని. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడు నేను ప్రార్థనలో నా సొంతంగా ప్రార్థన చేస్తే ఎక్కువ సమయం చేయలేను. ప్రభువా, నాకు ప్రార్థన చేయడం నాకు రాదు అని ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటానో దేవుని యొక్క శక్తితోనూ ఆ ప్రభావముతోనూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతాను. నా ప్రార్థన మారిద్ది, నా ఆలోచన మారిద్ది, నేను చేసే ప్రార్థన నడిపింపు కూడా మారిద్ది. ఎప్పుడు నేను ఒకటే అడుగుతాను, నా ప్రార్థనలో వ్యక్తిగతంగా నాకు ప్రార్థన చేయడం రాదు. ఏం రాదు చెప్పండి? వాక్యం చెప్తుంది మీకు ప్రార్థన ఎలాగూ చేయాలనో మీకు తెలియదు. పరిశుద్ధాత్ముడు చేసే ప్రార్థన వేరు. మనం అడిగేది మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు, మనకున్న సమస్యల కొరకే అడుగుతూ ఉంటాం. ప్రార్థన దేవుని భారాన్ని పంచుకునేది ప్రార్థన, దేవుని మనస్సును తెలుసుకునేది ప్రార్థన, ప్రార్థన దేవుని చిత్తాన్ని తెలుసుకునేది ప్రార్థన, ప్రార్థన దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేది ప్రార్థన. ప్రార్థన చేయకుండా ఏ సేవకుడు, సంఘం కట్టబడదు, సేవలో దేవుని పరిచర్య జరగదు. కాబట్టి ప్రార్థన ప్రథమ స్థానంలో, మొదటి స్థానంలో ఉంటుంది ప్రార్థన. కాబట్టి యేసు ప్రభు వారు కూడా రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేశారు. రాత్రంతా కూడా ప్రార్థన చేసి శిష్యులు అడిగారు, అయ్యా మాకు వాక్యం ఎలాగ చెప్పాలనో మాకు తెలియదయ్యా అని వాళ్ళు అడగలేదు. యేసు ప్రభుని వాళ్ళు అడిగింది మొదటగా ఏంటంటే మాకు ప్రార్థన చేయడం నేర్పయ్యా.
ఏమడిగారు? యేసుప్రభు రోజు ఆయనకి ప్రతిరోజు కూడా శిష్యులను ఒక దగ్గర పెట్టి ఆయన ఒక స్థలంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పండి. లూకా సువార్తలు 11వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. మాకు అయ్యా ప్రార్థన చేయడం నేర్పు, మాకు ప్రార్థన ఎలాగో చేయాలి, ప్రసంగం చేయాలని అడగలేదు శిష్యులు కూడా. మాకు ప్రార్థన చేయడం నేర్పయ్యా, మేము ఎలాగూ ప్రార్థన చేయాలి, నువ్వు బాగా చేస్తున్నావు తండ్రితో సమయం గడుపుతున్నావు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నావు, మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసే మమ్మల్ని ఎన్నుకున్నావు. అపోస్తల అదే లూకా సువార్త 6వ అధ్యాయంలో చూస్తే చూడండి, యేసు ప్రభువారు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తాడు. చూడండి, మనకు తెలిసిన వాక్య భాగమే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం చదువుని చూడండి. వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి రాత్రి అంతా గడిపెను. శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టి, అపోస్తులు అంటే యేసయ్య చేత పంపబడిన వారు అని అర్థం. ఇప్పుడు యేసయ్య శిష్యులను ఎన్నుకునక ముందు కూడా తండ్రి ఎవరిని ఎన్నుకోవాలని ప్రభు అని తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేశాడు రాత్రంతా కూడా. శిష్యులను ఎన్నుకునే ముందు కూడా తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నాడు. తన ఇష్టం చేయలేదు, తన ఆలోచన చేయలేదు, తన ఉద్దేశాలు ఈ భూమి మీద యేసు ప్రభు ఎక్కడ కూడా చేయలేదు. తండ్రి యొక్క చిత్తం ఏముందో, తండ్రి యొక్క ఉద్దేశం ఏముందో, తండ్రి యొక్క ఆలోచన ఏముందో రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. తెల్లవారంగా మొదటగా ఎన్నుకున్నది ఏంటి చెప్పండి? అపోస్తులను ఎన్నుకున్నాడు. 12 మంది, అందులో కూడా ఇస్కరియోతు యూదా కూడా ఉంటాడు. కాబట్టి అది దేవుని చిత్తం. ఇస్కరియోతు యూదాను ఎన్నుకోవడం దేవుని చిత్తం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు 17వ వచనం, ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, శిష్యులను ఎన్నుకున్నాడు, తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చాడు. చూద్దాం, 17వ వచనం చదవండి. వారితో కూడా నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప జనసమూహమును ఆయన బోధ వినుటకును ఆయన రోగములను కుదుర్చుటకును యూదా దేశం అంతటను యెరూషలేము నుండి, తూరు సీదోను నుండి, పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చి బహు జనసమూహము అపవిత్ర ఆత్మల చేత బాధింపబడిన వారందరూ స్వస్థత ఉంది. నాకు చాలా సంతోషమైన మాట. 19వ వచనం చదవండి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. ఇప్పుడు ప్రభావం ఆయనలో వెళ్ళక ముందు రాత్రి అంతా ఎక్కడ ఉన్నాడు? యేసయ్య ప్రభావంతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఇక్కడ చూడండి ఆ ప్రభావం ఎక్కడ పొందుకున్నాడు? ఆయన ప్రార్థనలో పొందుకున్నాడు. ఎక్కడ పొందుకున్నాడు చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ విస్తారమైన జనసమూహాలు ఆయన వెంబడిస్తున్నారు. విస్తారమైన జనసమూహాలు కలవకముందు, అపోస్తులను కలవకముందు, ఆయన ఎన్నుకోకముందు మొదటగా తండ్రితో ఆయన సమయం గడిపాడు. ఆయన మహిమతో నింపబడ్డాడు, ఆ ప్రభావముతో నింపబడ్డాడు. ఆయనలో ప్రభావం వెళుతుంటే విస్తారమైన రోగాలు, దయ్యాలు, చీకటి శక్తులు ఏవైనా కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా విడుదల పొందారు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనకి ప్రథమ స్థానం ఇచ్చాడు. ప్రార్థన చేయకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు, ప్రార్థన చేయకుండా అపోస్తులను ఎన్నుకోలేదు, ప్రార్థన చేయకుండా ఆ ప్రజలతో సమయం గడపలేదు. విస్తారమైన జనసమూహాలు యేసయ్యను వెంబడిస్తున్నారు. విస్తారమైన ప్రజలు ప్రభువును వెంబడిస్తున్నప్పటికీ ఆయన తండ్రితో ఆయన ఏం చేశాడు చెప్పండి? సమయం గడిపాడు. తండ్రితో సమయం గడపకుండా ప్రజల మధ్యలోకి ఆయన రాలేదు. యేసుప్రభు రాలేదు. యేసుప్రభు వచ్చాడు. ఇక్కడ చూడండి, చాలా అపవిత్రాత్మలు బాధించబడిన వారు, దయ్యాలు, రోగాలన్నీ కూడా ఆయనలో ఉన్న ప్రభావం. ఎవరిలో ఉన్న ప్రభావం? యేసులో ఉన్న సేవకులు. ఇక్కడ విశ్వాసం చెప్పట్లేదు కానీ సేవకులుగా దేవుని యొక్క అభిషేకం చేతను ఆయన ప్రభావం చేత నింపబడ్డప్పుడు, వాక్యం నిలబడ్డప్పుడు, ప్రార్థన చేస్తున్నా ఆ సేవకులు ఉన్న ప్రభావం విడుదలవ్వాలి. హల్లెలూయా. నేను ఒకరోజు ఈ మధ్యకాలంలో జాకినాన్నతో మనం పంచుకుంటూ వచ్చాను, ఎవరికి చెప్పానో లేదో కానీ. కాబట్టి ఒకరోజు ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఒక ఆమె ఫోన్ చేసి వాళ్ళ అత్తగారు అక్కడ తూర్పుగూడెం అనమాట, క్యాథలిక్స్ బ్యాక్గ్రౌండ్లోనే నా దగ్గర బాసరా జ్ఞానపురానికి పరిచయకి బాసరాడి పరిచయకి వెళ్తా ఉన్నాను. అక్కడ వెళ్తుంటే వాళ్ళ అత్తగారు ఎక్కడంటే తూర్పుగూడెంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు, పాస్టర్ గారు మా అత్త ఇంకా 40 గంటల్లో చనిపోద్ది అని హాస్పిటల్ నుంచి పంపించేశారు. చాలా సీరియస్, 70 సంవత్సరాల వయసు ఉంది. 70 సంవత్సరాల వయసు ఉంది. ఆ వయసులో చనిపోయే ఇంకా అవకాశాలు హాస్పిటల్ నుంచి పూర్తిగా తీసుకొచ్చేసారు ఇంటికి. పాస్టర్ గారు, మా అత్తగారు బాగలేదయ్యా, కాస్త ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే సరే అమ్మ అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాక ఇంకా 2 రోజులు అయితే 40 గంటలు టైం ఇచ్చిన డాక్టర్లు చనిపోద్దని. కానీ దేవుని మహాకృప చెప్తున్నాను, ఈ రోజుకు ఆమె బ్రతికే ఉంది. జరిగి 1 నెల 2 నెలలు అవుతుంది అంతే. ప్రార్థన శక్తితో నింపబడ్డప్పుడు సావుకు పట్టబడిన వారిని కూడా ప్రభు విడిపిస్తాడు.
హల్లెలూయ, హల్లెలూయ. ప్రార్థన దేవుని సేవకుల్లో నుండి, దేవుడు డైరెక్ట్గా ఏ సంఘానికి విశ్వాసాలకు మొదట చేయకముందు సేవకుల్లో నుంచే కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ చూడండి, ఆయనలో ఉన్న ప్రభావం. ఇక్కడ రోగాలతో ఉన్నవారు ఉన్నారు, దయ్యాలతో ఉన్నవారు ఉన్నారు, అపవిత్రాత్మలతో ఉన్నారు, అనేక విస్తారమైన ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చారు. కానీ ఆయనలో ఉన్న ప్రభావం, ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన తండ్రితో ఎందుకు అంత సమయం గడిపంటే సేవకులుగా మాకు మాదిరి, ఆయన మాకు మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభువు వారు ఎలా ఉన్నాడు, ఇందాల పాట కూడా ఆయనలాగా మారాలని, ఆయనలాగా జీవించాలని చక్కటి పాటకు దైవజనులు రాశారు. నేను చెప్పవలసిన మాట ఏంటంటే, అక్కడ చూడండి, ఆయన బోధించక ముందు వాక్యం కంటే కూడా యేసు ప్రభువారు ప్రథమ స్థానం ప్రార్థనకే ఇచ్చాడు. ఆ ప్రార్థనే ప్రజల మధ్యలో ప్రభావం వెళ్ళి రోగాలను, వ్యాధులను, దయ్యాలను, చీకటి శక్తులను, మంత్ర శక్తులు అవన్నీ కూడా యేసయ్యలో ఉన్న ప్రభావముల నుండి విడుదలవుతూ వచ్చాయి. ఈరోజు సేవకులుగా మాల నుండి కూడా దేవుని శక్తితో నింపబడ్డప్పుడు మాత్రమే ఎంత రోగాలైనా వ్యాధులైనా విడుదలవుతాయి. హల్లెలూయ, హల్లెలూయ. ఇంకొక కార్యం కూడా పోయిన వారంలో జరిగింది. ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రేపు స్టంట్ వేయాలి ఒక ఆమెకి, వాళ్ళ బంధువులకి స్టంట్ వేయాలంటే ఆమె ఒకప్పుడు యేసు ప్రభువుని చాలా వ్యతిరేకించింది. వాళ్ళ అక్క ప్రార్థన నమ్ముకుంటే నువ్వు ఆ ప్రార్థనకి వెళ్ళదు. మా క్యాథలిక్స్లో ఏంటంటే కొంచెం బాగా వ్యతిరేకిస్తారు, ఈ ప్రార్థన నా దేవుడు అన్న వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఆమె స్టంట్ వేయాలని హాస్పిటల్ అడ్మిట్ అయింది. పాస్టర్ గారు, మా అక్క హాస్పిటల్ రేపు ఆపరేషన్ స్టంట్ వేయాలంటున్నారు, ప్రార్థన చేయండి అయ్య గారు అని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినాకనే రేపు స్టంట్ అయినాక ప్రార్థన చేస్తే తెల్లారు డిశ్చార్జ్ అయ్యి వచ్చేసింది. అసలు ఆపరేషన్ కాకుండా దేవుడు చేశాడు. హాస్పిటల్ రేపు డిశ్చార్జ్ అవుతానన్న ఆమెను కూడా ప్రభు బాగు చేశాడు. ఇది ప్రార్థన ద్వారానే దేవుడు ఏ కార్యాలను సాధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాటలో చూస్తున్నాం, యేసు ప్రభువారు శిష్యులను ఎంచుకోకముందు ప్రార్థన చేశాడు. అలాగే ఇంత గొప్ప జనసమూహం ఉన్నప్పటికీ ప్రజలకు ముందు వెళ్ళకముందే యేసయ్య రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారానే ఆయన కార్యాలైన దేవుని చిత్తమైన దేవుని ఉద్దేశాలు కూడా, అందుకే తండ్రి పరలోకమందు ప్రార్థనలో కూడా తండ్రి చిత్తమే భూమి మీద నెరవేరాలని యేసు ప్రభు చెప్పాడు. మొదటి మాట, ఈ మొదటి మాటలో మనం నేర్చుకున్నామంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేయకుండా ఏది చేయలేదు. ముందు ప్రార్థనకి ఆయన ఉదయకాల చీకటి ఉండగానే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడంటే మార్కు సువార్త 1:35 చూస్తే అక్కడ ఉదయకాల చీకటి ఉండగానే ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు. అలాగే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలకి వెళ్ళే ముందు ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. తెల్లవారితే ఆయన నమ్ముకున్న శిష్యులు కానీ ప్రజలు కానీ అందరూ విడిచిపోతారు. ఆయనకు బాగా తెలుసు. ఎవరినైతే అన్ని అద్భుతాలు చేశాడో, సూచక్రియలు చేశాడో, మహత్కార్యాలు చేశాడో అందరూ కూడా ఆయన వదిలేస్తారని తెలుసు. కానీ తండ్రితో ఆ రాత్రి అంతా చేసిన ప్రార్థనే దేవదూత వచ్చేసి ఆయన బలపరిచింది. అర్థమవుతుందా? తెల్లవారితే నిందలు, అవమానాలు, శ్రమలు, ఉమ్మివేయడాలు, అలా కొరడా దెబ్బలు, అనేక నిందలు అనేక ఆయన మీద వేయబడబోతున్నాయి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్త దినాల్లో పరలోక ఒక దర్శనం చూశాను. ఆ దర్శనంలో ఏముందంటే యేసు ప్రభు వారు కల్వరి శిలువలో, మనకి కర్ణమేడు సినిమా, ఈ సినిమాలు మనం చూస్తాం కదా, ఈ సినిమాలో అంతగా ఆయనలా గాయపరచబడింది లేదు, అంతగా ఆయనలాగా దెబ్బలు తినలేదు, అంతగా ముఖమంతా చాలా ఘోరంగా యేసు ప్రభు వారిని కొట్టారు, అంతగా అవమానపరిచారు, ముఖము కూడా అసలు కనబడతలేదు. యేసు ప్రభు ముఖం కానీ ఆ స్వరూపము కానీ ఆ కనికరం అసలు ఏమి కనబడకుండా అంత ఘోరంగా ఆ రోమా ప్రభుత్వం ఆయన అంతగా కొట్టింది. కాబట్టి చెప్పవలసిన మాట, అంత అనుభవించక ముందు యేసు ప్రభు వారు ముందు రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపాడు. దేవదూత వచ్చి ఆయన్నే బలపరిచింది. చూడండి, యేసు ప్రభు వారికి ప్రార్థనే దేవదూత వచ్చి బలపరిస్తే మరి మనకి మీకు ప్రార్థన అవసరం కాదా? చెప్పండి. లోకంలో శ్రమలు ఎదుర్కోముందు, లోకంలో వచ్చే సమస్యలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటే ప్రార్థన ద్వారానే సాతానుడు కానీ మనుషులు కానీ ఏవైనా మనం జయించగలుగుతాం. యేసయ్యకు ప్రార్థన చాలా ప్రాముఖ్యత స్థానం ఇచ్చినవాడు మన ప్రభు అయిన ఆరాధిస్తున్న యేసు ప్రభువారు. ఇది మొదటి మాట. ఇప్పుడు రెండో మాట, ప్రార్థన లేకపోతే మన ఆలోచనలు మారవు. ప్రార్థనలోనే మన ఆలోచన, మన ఉద్దేశాలు మార్చే శక్తి ఒక సేవకుడికి ప్రార్థనలు తన మనస్సును మారుస్తాడు. ప్రార్థనలు తన ఉద్దేశాలు మారుస్తారు. తన ఇష్టాలను కూడా మార్చే శక్తి ప్రార్థనలే. ఒక దైవజనుడు బైబిల్లో మనం చదువుకుంటాం. ఆ దైవజనుడు యూదులకు మాత్రమే యెరూషలేములోనే సేవ చేయాలనుకున్నాడు, దేవుని ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాడు. కానీ తన మనస్సును, తన ఆలోచన, తన ఇష్టాన్ని పూర్తిగా మార్చేసిందంటే అపోస్తులైన పేతురు కూడా ప్రార్థనలకు వెళ్ళాకనే దేవుని యొక్క సంకల్పం తెలియపరచబడింది, దేవుని యొక్క ఉద్దేశం తెలియపరచబడింది. చూద్దాం అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఒకసారి రండి చూద్దాం. అందరూ వాక్యంలో కొద్దే చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 9వ వచనం 16 వచనాలు మనం చూస్తే అక్కడ పేతురు అంతకుముందు ప్రార్థన చేసిన వాడు కాదు, అంతకుముందు నిద్రపోయిన వ్యక్తి, అంతకుముందు బలహీనుడే పేతురు, అంతకుముందు ప్రార్థన పెద్దగా చేసిన వ్యక్తి ఏం కాదు. చూడండి, ఇప్పుడైతే ప్రార్థనలో చాలా ప్రాముఖ్యత స్థానం ఇచ్చాడు పేతురు. చూడండి 9వ వచనం నుంచి చదువుదాం. చూడండి,
మిద్దెకెక్కెను, చేయగోరేను, ఆకాశము తెరవబడుటయు. ఈ వచనాలు మనంతా కొంతసార్లు చదువుంటాం. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఇంకా తెరబడిందంట ఆకాశము. నాకు చాలా అద్భుతమైన మాట ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆకాశం తెరవబడింది. లూకాసు సువార్త 3వ అధ్యాయం ఉంటుంది అనుకుంటాను. ఆకాశం ఆయన ప్రార్థన చేస్తుంటే ఏమైనా చెప్పండి, ఆకాశం తెరవబడింది. ఇప్పుడు పేతురు కూడా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఏం తెరవబడింది చెప్పండి, ఆకాశం తెరబడి. ఆయన ఆలోచన ఏంటంటే యెరూషలేములోనే సువార్త చేయాలి, యెరూషలేములోనే దేవుని చిత్తం చేయాలి, యెరూషలేము ప్రజల మధ్యలోనే దేవుని రాజ్యాన్ని కట్టాలని పేతురు అనుకుంటుండొచ్చు. నేను అనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అధ్యాయంలో పేతురు ప్రార్థనలకు వెళ్ళాడు. అతను కూడా ఆకలి అయింది. ఒకప్పుడు ఆకలికి ఉండే వ్యక్తి కాదు. నిద్ర వచ్చినా ఆగడు, ఆకలి వచ్చినా ఆగడు. ఈయన ఎవరు చెప్పండి? రాత్రంతా యేసయ్య ప్రార్థనలో ఉంటే ఈయన మంచిగా నిద్రపోతాడు, అందరికంటే ఎక్కువ ఈయన నిద్రపోతాడు. అలాగే ఆకలైన యేసుప్రభు సువార్త చేయడానికి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసుప్రభు వారు సమరయ పట్టణంలోకి వెళ్తాడు. శిష్యులందరూ కూడా ఆహారం కొరకు వెళ్తారు. అంటే ఈయన ఆకలి కూడా ఓర్చుకోలేడు. కాబట్టి యేసుప్రభు వారు తండ్రి చిత్తము చేయటే నాకు ఆకలి అన్నాడు. యేసుప్రభు వారు అన్నాడు. ఇప్పుడు ఈయన ఆకలికి ఉండలేడు, అలాగే నిద్రకు కూడా ఉండలేడు. ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఆకలికి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆకలైన సమయంలో ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనలకు వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళి తర్వాత అభిషేకం పొందుకున్న తర్వాత దేవుని ఆత్మచేత నింపబడిన పేతురు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రార్థనలకు వెళ్తున్నాడు. ప్రార్థనలకు వెళ్ళాక నాకు వాక్యం సిద్ధపడుతున్నప్పుడు అతని మనస్సును, అతని ఉద్దేశాలను, అతని ఆలోచన మార్చింది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇతను కొర్నేలింటికి వెళ్ళాలి. కొర్నేలింట్లో దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. అయ్యా నేను పరిశుద్ధపరిచాను అని ఒక దర్శనం చూపిస్తాడు. 3 సార్లు ప్రభు మాట్లాడడం మొదలు పెడతాడు. ఈ అయ్యగారు ఒక్కసారి చెప్తే వినడు, 2 సార్లు చెప్తే వినడు, 3వసారి కూడా మరలా ఆ దర్శనాన్ని ప్రభు మరలా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ మనం చూస్తే పేతురుతో తన ఆలోచన, తన ఉద్దేశాలు, తన ఇష్టాన్ని, తన మనస్సును మార్చిన శక్తి ఏంటిదంటే పేతురు దేవుని చిత్తము తెలిసింది. దేవుని చిత్తానికి లోబడం గల కారణం ఏంటిదంటే పేతురు ప్రార్థనలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తన మనసును కూడా మార్చింది. దేవుని సేవ తన ఆలోచన ఉన్నట్లుగా చేయడానికి వీలేదు, తన ఉద్దేశాలు తన చిత్తం చేయడానికి వీలేదు. ఈ పరిచర్య దేవుని చిత్తం చేయడానికే సేవకులుగా మేము ఎన్నుకోబడ్డాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు అతని మనస్సును, అతని ఆలోచన మార్చింది ఏంటి చెప్పండి? తను ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళడం ఇష్టం లేదు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి ఇష్టం లేదు. యూదులకి అన్ని జనులకి ఏమాత్రం కూడా అసలుకి ఇష్టం లేదు, పేతురు గారికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు పేతురు ప్రార్థన చేస్తుండగా అయ్యా నీ కొరకు 2 వ్యక్తులు వస్తారు, కొంతమంది వస్తారు నేను తీసుకువెళ్ళడానికి, వాళ్ళతో నువ్వు వెళ్ళు అని ఎవరు చెప్తారు చెప్పండి? ప్రభు చెప్తాడు. ఈ అధ్యాయంలో మనం అంటే తనకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆ ఇష్టం లేనిదని కూడా ప్రార్థన తన మనసును మార్చింది, తన ఆలోచన మార్చింది, దర్శనం చూపించింది. ఎక్కడికి వెళ్ళాలనో ఏమి చేయాలనో పౌలు గారు ఒక్కసారి చెప్తే వింటాడు పౌలు గారు, కానీ పేతురు 3 సార్లు చెప్తే కానీ వినడు. ఏ గారు తెలుసా? పౌలు గారు ఒక్కసారి చెప్తే అయ్యా పలానా పట్టణానికి వెళ్ళొద్దు అని ఒక దర్శనం చూపిస్తే పౌలు గారు లోబడిపోతాడు, వెంటనే లోబడుతుండండి. అసలు అపోస్తుల్లో అందరికంటే పౌలు గారు పేతురు చాలా గొప్ప సేవకుడు అవ్వాలా. కానీ పేతురు శిష్యులందరిలో కూడా ప్రథమ స్థానం ఉన్నప్పటికీ తర్వాత మనం చూస్తే అపోస్తులైన పౌలు మా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మాకు ఆ ట్రైనింగ్ చెప్తున్నాడు. మా గారు ఏం చెప్పండి ఈ వాక్యం గురించి? ఆయన ఏమన్నాడంటే అసలుకి గొప్ప సేవకుడు కావాల్సింది అందరికంటే చెప్పండి పేతురే కావాలా. కానీ ఈయన వెంటనే లోబడే వ్యక్తి కాదు, వెంటనే వినే వ్యక్తి కాదు. ఒకసారి చెప్పినా 2 సార్లు 3 సార్లు మరలా చెప్తాడు. యేసుప్రభు 3 సార్లు చెప్తే విన్నాడు. కానీ పౌలు మాత్రం ఈ పేతురు చేసిన పరిచయం సరిగ్గా లోబడతలేడని అయ్యగారు పూర్తిగా ఎవరికి అప్పచెప్పాడు చెప్పండి? పౌలుకు అప్పచెప్పేశాడు. అందుకే ఆయన 14 పత్రికలు రాస్తాడు. 13 ఎబ్రీ పత్రిక, 14 అది బైబిల్ చరిత్రకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు 14 పత్రికలు రాయడానికి అసలు అపోస్తులందరికంటే వీళ్ళందరూ యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నవారు, యేసుప్రభును చూసినవారు, యేసుప్రభుతో సహవాసం ఉన్నవారు, దెయ్యపు శక్తులు కూడా అధికారం పొందుకున్నవారు అపోస్తులు. వీళ్ళందరికంటే కూడా దేవుని చిత్తాన్ని ఎక్కువగా చేసిన వాడు ఎవరంటే అపోస్తులైన పౌలే. కాబట్టి ఈయన మాత్రం ఎప్పుడైతే తన మనసును మార్చింది, తన ఉద్దేశాలు, తన ఇష్టాలు మార్చింది ఏంటంటే ఏంటి చెప్పండి? అతని ఆలోచన విధానం మార్చింది ఏంటిది? ప్రార్థనలో వెళ్ళకముందు అయ్యా నాకు టైం ఎంతో మీరు చెప్పలేదు, కొన్ని నిమిషాలు చూద్దాం, నా టైంలోపే ముగిస్తాను. ఈ వాక్యంలో మనం చూస్తే అతని మనసును మార్చింది ఏంటి చెప్పండి? అతని ఆలోచన, అతని ఇష్టాలు. ప్రార్థనలోకి వెళ్ళినవాడు తన ఇష్టాన్ని మారుస్తుంది ప్రార్థన, తన ఉద్దేశాలు మారుస్తుంది ప్రార్థన, తన ఆలోచన విధానాన్ని ఎలాగ చేయాలో ప్రభు పూర్తిగా ప్రార్థనలో దైవజనుడికి దేవుడు తెలియపరుస్తాడు.
హల్లెలూయా. ఇది రెండో మాట. మొదటి మాట ఏంటి చెప్పండి? యేసయ్య కూడా మనకు మంచి మాదిరిగా ఉన్నాడు. ప్రజలకు ముందుకు వెళ్ళక ముందు, అపోస్తలులను ఎన్నుకోక ముందు కూడా ఆయన కూడా మనకు ప్రార్థన చేసినవాడు. ఆయన సృష్టికర్త, భూమిని ఆకాశాలను కలగజేసినవాడు ఆయన. కాబట్టి ఆయన చేసిన మాదిరి శిష్యులు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు పేతురు కూడా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రార్థనలో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. తన మనసు ఆలోచన మార్చింది. రెండవ మాట. మూడో మాట మనం చూస్తాం. ప్రార్థించే వాడిలో ఇంకొక లక్షణం ఉంటుందంటే క్షమించే మనసు ఉంటుంది. ఏ మనసు ఉంటుంది చెప్పండి? క్షమించే మనసు. నిన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత ఏడిపించిన వాళ్ళు కూడా చూడండి. ఆ వ్యక్తి ఈ అపోస్తల కార్యం మనకు ఆరోగ్యంలో ఒక 7 వ్యక్తులు కనబడతారు. ఆ 7 వ్యక్తుల్లో స్టెఫెన్ ఉంటాడు. అలాగే చెప్పండి ఇంకోరు ఉంటారు, ఫిలిప్ ఉంటాడు. కొంతమంది వంట చేసే భోజనాలు వడ్డించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు చేసిన సేవ ఎంత గొప్పదంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండబడిన వారు. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 6వ అధ్యాయం. దీనికంటే ముందు ప్రార్థన గురించి క్షమించి చెప్పాను కదా. 59-60 చదవండి. వస్తాను. ఈ స్టెఫెన్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. 59-60. 59 అపోస్తలుల 6 కాదు 7వ అధ్యాయం 59-60 చదవండి. ప్రభువా చేర్చుకోమని రాళ్ళతో కొట్టిరి. ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకు. గొప్ప శబ్దముతో పలికి ఈ మాటలు. ఇప్పుడు ప్రార్థనలో ఇతను ఏం చేసింది చెప్పండి? యేసయ్యలాగా మారింది. మొదటి లక్షణం చెప్పాలనా? యేసయ్యను అందరినీ క్షమించాడు. ఇస్కరియోతును కూడా క్షమించాడు. కానీ అతను నిజమైన పశ్చాత్తాపడ్డాడు. పేతురు బాగా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? సూసైడ్ చేసుకొని చనిపోతాడు. కానీ యేసయ్య అందరినీ క్షమిస్తాడు, దూరమైన సేవకులను కూడా. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆ యేసయ్య విధానంలో ఒక నేర్చుకుంది ఆయన ఏంటి చెప్పండి? ఏంటిది? క్షమించే. ఆయన రాళ్లతో కొడుతున్నారు, హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, చావుకు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువారు ఆ సిలువలో వెళ్ళినప్పుడు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు. ఆ తర్వాత మనం చూస్తే మొదటగా హతసాక్షి ఎవరంటే స్టెఫెనే. అపోస్తలుల కంటే ముందు కూడా ఎవరు ముందు చనిపోయారు చెప్పండి? స్టెఫెన్ హతసాక్షి. అపోస్తలు అందరూ చనిపోయారు హతసాక్షులుగానే. ఒక యోహాను ఒక్కడే చనిపోలేదు అంటారు. అపోస్తలు అందరూ కూడా హతసాక్షులే. కానీ ఈ స్టెఫెన్ మాత్రము యేసయ్య ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమిస్తున్నాడు. ఆయన కొడుతున్న వారిని, ఆయన హింసిస్తున్న వారిని, ఆయన చంపుతున్న, చివరికి ప్రాణాలు పోతున్నా కూడా ఆ పాపం వారి మీద మోపకని ప్రార్థన చేశాడు. ఒక సేవకుడైనా, ఒక విశ్వాసైనా క్షమించే మనసు అంత తొందరగా. నేను చాలా సేవకులను చూశాను. 20, 17, 18 సంవత్సరాల సేవకులు చాలామంది చూశాను. సేవకుల్లో కూడా అంత క్షమించే మనసు తొందరగా నేను చూడలేకపోయాను. సేవకులను సైతం నన్ను సేవలోకి తీసుకొచ్చిన సేవకుడు ఆయన నిన్నటి దినం చనిపోయాడు. ఆయన కూడా నేను సేవలోకి తీసుకొచ్చి ఆయన కొంచెం ఒకసారి బాగా బాధ పెట్టాను. ఎందుకంటే నన్ను సేవలోకి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉండేవాని కదా గుట్టలో. నన్ను సేవలో తీసుకొచ్చిన మధ్యలో వదిలేసాను. ఆయన చాలా ఒకరోజు బాగా కోపడి తిట్టాక అది అతని మనసులో, ఆయన మనసులో ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. అయ్యా 4 సంవత్సరాల క్రితం జోసెఫ్ నన్ను పలానా బాగా తిట్టావు అని 4 సంవత్సరాలు ఆయన క్షమించలేకపోయాడు. కాబట్టి సేవకుల్లో నేను ఎప్పుడైతే ఆయన బాధ పెట్టి బాగా తిట్టానో ఆ మాటలన్నీ ఆయన గుర్తున్నాయి. నేను తిట్టిన తిట్లన్నీ గుర్తున్నాయి. సేవకుడిగా నన్ను తీసుకురాకపోతే బాగుండుగా, సేవలోకి తీసుకొచ్చి నన్ను వదిలేసావని బాగా కోపడి తిట్టాను ఆయన్ని. కాబట్టి ఆయన నన్ను ఆ మనసులో పెట్టుకుని 4 సంవత్సరాలైనా అంత తొందరగా ఆయన క్షమించలేకపోయాడు. చూడండి, మనిషి కనబడంగానే ఆ పాతయన్నీ గుర్తుకొస్తాయి. ఏ పాతయి? ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరైతే ఏడిపించారో, ఎవరికైతే మన నష్టం కలగజేశారో అవన్నీ గుర్తుకొస్తాయి. అవునా కదా? కానీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే ఒక సేవకుడు ఒక వ్యక్తిని క్షమించగలుగుతాడు. స్టెఫెన్ ఎలాంటి వాడు అంటే విశ్వాసంతో నిండినవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. చూద్దాం ఆ మాటలు చూడండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాటలు కనబడుతుంది. చూడండి, అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం చదివాం కదా. 5వ వచనం మరలా చదవండి. ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను. మొదటి మాటలో ఎవరున్నారు చెప్పండి? స్టెఫెన్. ఏమి ఉన్నాడంటే మొదటగా విశ్వాసము నిండుకున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు అని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే విశ్వాసం మూలముగా. నీతిమంతుడు విశ్వాసం మూలముగా. నేను పరిచర్యకు ఆరంభించిన సేవలో వచ్చిన కొద్ది దినాల్లోనే మా అత్త నన్ను ఒక మాట అన్నది, నువ్వు సేవని పోతున్నావు, గంజినీళ్ళుగో దొరకవు అన్నది మా అత్త నన్ను. ఏం దొరకవు? గంజినీళ్ళుగో నీకు దొరకవు అన్నది. నా దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఒక్కరోజు కూడా తాగలేదు గంజినీళ్ళు.
ఏ మనుషులు నమ్ముకొని రాలే సేవకి, ఏ వ్యక్తులు నమ్ముకొని సేవకు రాలే. ప్రభు నన్ను బ్రతికిస్తే సేవకు వచ్చాను, బ్రతుకుదేరు కొరకు కూడా నేను సేవకు వచ్చినాను కాదు. మా అత్త అన్నమాట, అయ్యా నువ్వు సేవ నురుకుతున్న ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సేవ చేసుకుంటే మా అత్త అన్నది గింజలుగా దొరకవన్నది. మత్త దేవుని నమ్ముకున్నామే, మత్త దేవుని నమ్ముకున్నాం కాదు, నమ్ముకున్నామే. మత్త కూడా జాకినన్న కూడా తెలుసు, మత్త దేవుని నమ్ముకున్నామే. కాబట్టి ఇప్పుడు మత్త అన్నమాట అది. నా దేవుని కృపను బట్టి నేను సేవలోకి వచ్చినప్పుడు ఆ యాక్సిడెంట్, నాకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది 2012లో. అంతకుముందుకే సేవ స్టార్ట్ చేశాను, 2009లోనే సేవ స్టార్ట్ చేశాను. కానీ 2012లో సేవకు వద్దాం అంటే రాలేకపోయాను. తర్వాత యాక్సిడెంట్ అయ్యగానే ప్రభువా బ్రతికిస్తే సేవ చేస్తా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్రభువా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు. చచ్చిపోయే పరిస్థితులు, యాక్సిడెంట్ అయింది వనస్థలిపురంలో, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, ఇంతవరకు నాకు నా కుటుంబం కొరకే నేను బ్రతికాను, నీ కొరకు నేను బతకలేదు ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్రభు అని హాస్పిటల్ తలకు భయంకరమైన, అక్కడ నాకు ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ స్థలంలో అందరూ చనిపోయారంట. కానీ ఆ స్థలంలో నన్ను అందరూ అంటున్నారు, అయ్యా ఈరోజు ఏం చూసి వచ్చావు పొద్దున్నే అని అంటున్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ సిటీ స్కానింగ్ కాడ ఏడుస్తా ఉన్నాను, బాగా ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, ఈ ఒక్క అవకాశం నీ సేవ చేస్తాను, నీ పరిచయం ఉద్యోగం పోను ప్రభువా అని. అప్పుడు ఉద్యోగం అంటే ఒక్కరోజు కూడా వదిలిపెట్టేవాని కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు నేను సేవకు వచ్చాను. అప్పుడు ప్రభు దగ్గర ఎప్పుడైతే కన్నీరు కారుస్తూ ఏడుస్తూ 2012లో ఏడుస్తున్నప్పుడు ఆ సిటీ స్కాన్ ప్రభా అది నార్మల్ రిపోర్ట్ వస్తే నేను నీ సేవకు వస్తాను ప్రభు అని ప్రభు దగ్గర అడిగాను. ప్రభు దగ్గర ఎప్పుడైతే అడిగానో ఆ స్కానింగ్కి వెళ్ళాము, ఆ తల స్కానింగ్ తీశారు. అన్ని అసలు రక్తం అంతా బయట, తలంతా బాగా నాకు పడమే, ఆ బండి మీద పడ్డాను, రోడ్డు మీద తల పడ్డది, ఆ రక్తం అంతా ఇదంతా కూడా గాయాలతో ఉన్నాను. కానీ ప్రభు మహాకృప, పైన దెబ్బలే ఉన్నాయి కానీ ఒక లోపల దెబ్బలు నాకు తలగలేదు. దేవుడు మా కాపాడు. ఆ రోజు ఆ యాక్సిడెంట్లో వచ్చి ప్రభు నన్ను కాపాడకగా మా భార్య అన్నది ఏమన్నదంటే, నువ్వు ఇప్పుడు ఆపద ఉన్నావు కాబట్టి ఏదో ముక్కుముక్కుడు చేసావు, కానీ మళ్ళీ ప్రార్థన అయిపోయి బాగా మళ్ళీ నువ్వు ఏడికి వెళ్ళిపోతావు అంటే ఉద్యోగానికి వెళ్ళిపోతావు, నువ్వేం ఆగవు, సేవకి ఏమి ఉండవని నా భార్య అన్నది. కానీ ఏ రోజైతే ప్రభు దగ్గర ఆ మొక్కుబడి చేశానో ఇంకా ఆ రోజు పూర్తిగా సేవలోకి వచ్చేసాను. సేవకు వచ్చాక ఈ మధ్యలో కరోనా కాలంలో కూడా నాకు కరోనా 2 సార్లు వచ్చింది. మొదటిసారి కరోనా వచ్చింది, సెకండ్ టైంలో కరోనా చాలామంది సేవకులు చనిపోతూ ఉన్నారు. మొదటిగా కరోనా నాకు వచ్చినప్పుడు ఊపిరి ఆడతలేదు. చర్చిలో ఉన్నాను, నా భార్యకి వాళ్ళేమో కింద ఉన్నారు. పైన చర్చిలో ఒకరోజు రాత్రి పడుకు చాలా ఊపిరి ఆడతలేదు, శ్వాస ఆడతలేదు. ఇంకా అందరి ముందుకే మా చర్చిలో ఒక ఆమె ఏమైందంటే కరోనా రాలేదు. కరోనా రాకముందే ఆ భయానికే ఎన్ని టెస్టులు చేసిన నార్మల్ రిపోర్టే ఉన్నాయి. ఆ భయానికి ఆమె చనిపోయింది. దేనికి? కరోనా భయానికే ఆమె చనిపోయింది. ఈ తర్వాత ఆమె రిపోర్ట్లు, ఆమె చనిపోయాక మళ్ళీ రిపోర్ట్లు చేసుకొని వస్తే అన్నీ నార్మల్ ఉన్నాయి. ఆ భయానికి ఆమె చనిపోయింది. ఇప్పుడు అదే భయంతో నేను చర్చిలో పడుకున్నాను ఆ రాత్రి. కానీ ఆ రోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసి, ఊపిరి ఆడతలేదు, శ్వాస ఆడతలేదు. రాత్రి చర్చిలో ఉన్న నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాను, జాన్వేస్లో ఆ మెసేజ్ వస్తూ ఉంది, పాటలు పాడుతూ ఉన్నారు. అయినా ఒక్కసారి బాగా ఏడుస్తున్నాను, ప్రభువా అంతకుముందు నన్ను కనికరించావు, ఈసారి కూడా నన్ను కనికరించాయని ఎప్పుడైతే ప్రభు దగ్గర ఏడుస్తున్నానో ప్రభు అద్భుతమైన స్వస్థ. అప్పుడు టాబ్లెట్ మెడిసిన్ ఎన్నో వాడుతూనే ఉన్నాను, వాడకుండా ఏం లేను, వాడినా నాకేం విడుదల కలగలేదు. ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా ఊపిరిలో శ్వాస కొంచెం విడుదలైంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అనుకున్నాను ఇంకా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు అనుకున్నాను. హల్లెలూయా. ఇది నా అనుభవాల్లో చెప్తున్నాను, వేరే కూడా చెప్పట్లేదు. ప్రభు చేసిన కార్యం అది, నన్ను ఈరోజు సజీవులుగా ఉంచింది ఆయన మహాకృప, ఆయన దయ. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసంతో ఏం నిండుకున్నాడంటే ఆయన విశ్వాసంతో, అంటే విశ్వాసకున్న పరిస్థితులు సేవకుడికి నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతారంట. ఈరోజు సేవకులు చెప్పనా, ఇండైరెక్ట్లు చెప్పే సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఇండైరెక్ట్ తమ బాధలు కష్టాలు చెప్పే సేవకులు బోల్డ్ మంది చూశాను, నేను చాలామందిని చూశాను. నేను నన్ను సేవకు వచ్చినప్పుడు కొద్ది దినాల్లో ఆ రోజుల్లో ఒక ఆయనను ఆ గుట్లో ఒక పాస్టర్ గారు ఉంటాడు. ఆ పాస్టర్ గారు, అయ్యా నేను పలానా సంఘం అప్పచెప్తా, అక్కడ నువ్వు సేవ చేయన్నాడు. పాస్టర్ గారు, దేవుడు నన్ను సేవకు పిలిస్తే సేవ చేస్తా, సేవ చేయకపోతే నన్ను ఉద్యోగం చేసుకుంటా, కానీ నీ దగ్గర మాత్రం ఉద్యోగానికి ఆ జాబ్కి నేను సేవ చేయను అని ఆ పాస్టర్ డైరెక్ట్ చెప్పాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రభు ఏ రోజు నా అవసరాలు, నా అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తూ వచ్చాడు. ఏ మనిషికి నా అక్కర చెప్పాను, నా కష్టాలు చెప్పాను, నా అవసరాలు చెప్పాను. విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు అన్నాడు కాబట్టి విశ్వాసులు చెప్పను, కుటుంబాల బంధువులకు చెప్పను, నా వారి మీద ఎవరి మీద ఆధారపడ్డా. ఈరోజు పోయిన సంవత్సరం నా బిడ్డ పెళ్లి చేశాను. బిడ్డ పెళ్లి చేసినప్పుడు కూడా మన్నాడు, ఎట్లా అప్పు చేస్తావు, ఎట్లా బిడ్డ పెళ్లి చేస్తావు అంటానా. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తూ వచ్చాడు నా దేవుడు. ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదుకుంటూ వచ్చింది, అన్ని చేసింది ఆయనే. నా బిడ్డ పెళ్లి, నా అవసరాలు అన్నీ కూడా ఆయన తీరుస్తాడు అనుకున్నాను అని చెప్పాను. మొన్న చెప్తే ఒక 2.5 లక్షలు ఉండే, ఇంకో 2 లక్షలు కొంత అప్పు చేశాను. ఆ అప్పు అంతా పోయిన సంవత్సరం అంతా అప్పు తీర్పేశాడు దేవుడు. ఇదంతా ప్రభువే చేశాడు. సేవకుడిగా అవసర అక్కర్లు ఎవరికి చెప్పొద్దండి, విశ్వాసులు కూడా చెప్పకూడదు. నిజమైన సేవకుడు అంటే ఏ పాస్టర్కైనా అవసరాలు చెప్పకూడదు. ఈరోజు చెప్పి అడుక్కునే సేవకులు చాలా, నన్ను తప్పుగా అనుకోవద్దు దయచేసి, ఉన్నారు ఈరోజు సేవకులలాగా ఉన్నారు. కాబట్టి స్టెఫెన్ ఎలాంటివంటే విశ్వాసముతో నిండుకున్నవాడు.
రెండవది అతను పరిశుద్ధాత్మతో, సేవకుడికి పరిశుద్ధాత్మ లేకుండా సేవ చేయలేం, దేవుని పరిచర్య చేయలేం, ప్రార్థనే చేయలేం, సేవ ఏం చేస్తాం మనం? మన మాట ఎవరు నమ్ముతారు? ఎవరు ఆలకిస్తారు? చూడండి, స్టెఫెను పరిశుద్ధాత్మ యజ్ఞంలో మనం చూస్తే స్టెఫెను దేవుని ఆత్మతో నిండుకున్నవాడు. అదే ఆరోచనలో మనం చూడండి, కిందికి వస్తే స్టెఫెను చూడండి 8వ వచనం, బలముతో నిండుకున్నవాడై మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు. ఇప్పుడు ఎలా జరుగుతుంది సూచక్రియలు, అద్భుత కార్యాలు? అతను ఎలా నింపబడి చెప్పండి? పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడే అతను వెళ్తున్న పరిచర్యలు. కానీ అతను అపోస్తుడా? అపోస్తుడు కూడా కాదు. ఏం నిండుకున్నాడంట? కృపతోను, కృపతోను బలముతో నిండుకున్నవాడై ప్రజల మధ్యలో మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు చేస్తూ వెళ్ళాడు. అలాంటి సూచక్రియలు చేస్తున్నాడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి స్టెఫెను. ఇంకోటి చెప్పాలంటే ఈ స్టెఫెన్ ఎలాంటివంటే 7వ అధ్యాయంలో మనం చదివితే స్టెఫెను చరిత్ర తెలిసినవాడు, దేవుని వాక్యాన్ని బాగా తెలిసినవాడు. చూద్దాం, చూడండి 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కాపురం ఉండి ఉన్నప్పుడు ప్రత్యక్షమై, ఇక్కడ బాగా మంచి ఏంటంటే ఆహారంలో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అనే మాట ఉంటుంది. అంటే అబ్రాహామును మొదలుకొని మోసే వరకు పాత ఆదికాండం మొత్తం కూడా మోసే వచ్చే వరకు కూడా చరిత్ర చెప్పాడు. ఓరు? స్టెఫెను. అంటే దేవుని వాక్యాన్ని బాగా తెలిసినవాడు సేవకుడు. ఈ రోజుల్లో రకరకాల బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. వాక్యానికి విరోధంగా వారు ఊహించినట్టుగా ప్రజలకు నచ్చినట్టుగా చెప్పే బోధలు చాలా వచ్చేసాయి. కాబట్టి విశ్వాసులు ఎలాగ ఉండాలంటే, మా సేవకుడు నేను చెప్పినా ఎవరు సంఘాలు ఇదే చెప్తాను, నేను చెప్పినా ఎవరు చెప్పినా లేఖనాలను ఖచ్చితంగా మనము అవి ఉన్నాయా లేవా ఖచ్చితంగా అపోస్తల కార్యం 17వ అధ్యాయం నుండి వాళ్ళు పరిశీలించారంట దేవుని వాక్యాన్ని. ఈరోజు పరిశీలించేవారు లేరు. చెప్పాడా వాళ్ళకు నచ్చే బోధ చేస్తున్నారు, కానీ దేవునికి నచ్చే బోధ బైబిల్లో ఈరోజు సేవకులు చాలామంది చెప్పట్లేరు. కాబట్టి స్టెఫెన్ ఏంటిదంటే చావుకు దగ్గరకు ఉన్న మరణపు అంచుల్లో ఉన్నప్పటికీ కూడా స్టెఫెను దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినవాడు స్టెఫెన్. కాబట్టి ప్రాణం పోయే విషయాలు కూడా ఉన్నాయి. అధ్యాయం మనం చదివితే చరిత్ర అంతా చెప్తాడు. ఇప్పుడు 7వ అధ్యాయం చివరకు వచ్చేకల్లా ఏంటంటే చెప్పండి, చావుకు రాళ్ళతో అంతా అతనుకు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అతని మీద అంతా వ్యతిరేకులు అయ్యారు. ఒక సేవకుడు అంట ఒకరోజు ఒక కలలో ఆయన చనిపోయాడంట. కలలో చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళాడంట దైవ సేవకుడు. ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో ఆ పరలోకంలో పరలోకానికి నీకు రావడానికి వీల్లేదు, మంచి సేవ చేశాడంట సేవకుడు. పరలోకానికి రావడానికి వీల్లేదు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు నరకానికి తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆ నరకంలో యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడంట. యేసుప్రభు ప్రత్యక్షమై, అయ్యా నువ్వు ఈ నరకంలోకి ఎందుకు వచ్చావో తెలుసా, భూమి మీద మంచి పరిచర్య చేసావు, కానీ మీ సంఘంలో ఒక వ్యక్తి నేను బాగా బాధ పెట్టేవాడు ఉన్నాడు, నీకు బాగా దుఃఖాన్ని కలగజేసేవాడు ఉన్నాడు, నీకు చాలా నష్టం కలగజేసావు. ఆ వ్యక్తిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేకపోతున్నావు. ఆ వ్యక్తిని క్షమిస్తే నువ్వు ఇక్కడ రావడానికి గల కారణం ఏ తప్పులు చేయలే, ఆ వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతున్నావు కాబట్టి ఈ నరకంలో రావడానికి అవకాశాలు ఉందని ఆ పరలోకంలో ఆ నరకంలో యేసు ప్రభు చెప్తా ఉన్నంట, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, మరలా నేను భూమి మీదకి వెళ్ళి ఆ వ్యక్తిని క్షమించేస్తా, నాకు ఒక్క అవకాశం అని. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడో ఆ కళ వచ్చేసింది. అమ్మో నేను ఎక్కడికి వెళ్ళాను, సేవకుడు ఎక్కడికి వెళ్ళాను చెప్పండి, నరకం. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, క్షమించకపోవడం వల్ల. సంఘంలో అందరూ సేవకుడు పక్షంగా ఏమి ఉండరు, కొంచెం వ్యతిరేకులు కూడా ఉంటారు. ఎంత వాక్యం మంచి చెప్పినా మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు విశ్వాస సంఘంలో. ప్రతి సంఘంలో ఉంటారు నేను అనుకుంటాను, నాకే కాదు ప్రతి సంఘంలో ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి సేవకుడికి అందరూ సేవకుడు పక్షంగా ఉండరు, సేవకుని వ్యతిరేకులు కూడా ఉంటారు సేవకుని. అందుకే బాధ పెట్టిన వారిని సేవకుడు ఏం చేయాలంటే, సంఘములైనా బైబిల్ చెప్తుంది, రోమపత్రికలు అంటే నువ్వు అందరితో మనం సమాధానంగా ఉండాలంటది బైబిల్. అందరితో అంటే మన వ్యతిరేకులతోనూ మన విరోధులతోనూ మనల్ని ఏడిపించిన వారితోనూ మనకు నష్టం కలగజేసిన అందరితో మనం ఏమంటుంది, సేవకుడైన విశ్వాసైనా ఈ మనసు నీకు రావాలంటే మన శరీరంతో రాదు, పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడే ఏ వ్యక్తినైనా క్షమించగలుగుతాం. కాబట్టి స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు చివరిలో ప్రాణం పోతున్న యేసయ్యలాగా చెప్పేశాడు, తండ్రి వారి మీద ఈ పాపం మోపొద్దన్నాడు. కాబట్టి క్షమించే మనసు మొదట్లో బైబిల్ చరిత్రలో చూస్తే మనిషిలో ఒక యోసేపే మొదటగా క్షమించినవాడు. యోసేపు ఒకడే అన్నదమ్ములందరిలో కూడా క్షమించిన వ్యక్తి ఎవరంటే దేవుని ముందు యోసేపు క్షమించాడు, ఇంటి వారందరినీ క్షమించాడు. అందుకే అంత గొప్ప స్థాయిలో పెట్టాడు దేవుడు. అంత గొప్ప స్థానంలో యోసేపు ఉండడం గల కారణం అతను క్షమించే మనసు ఉంది.
కాబట్టి మన ఇంటి వారైనా, బంధువులైనా, సంఘములైనా ఒక క్షమించే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. కాబట్టి నేను రామగుండంకి వెళ్తుండేవాడిని సురేష్ అయ్య గారికి. ఆ దైవజనుడి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా మేము యేసుప్రభు ఎలా ఉండాలో చూడలేదు, కానీ ఈ దైవజనులో యేసయ్యను మేము చూసామయ్యా అన్నారు. అంతగా క్షమిస్తారంట ఆయన. ఎంతమంది బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఏడిపించిన వాళ్ళు ఉన్నారు ఆ సేవకునికి. అంత ఏడిపించినా వాళ్ళందరినీ కూడా క్షమిస్తారంట ఆ దైవజనుడు. చనిపోయి కూడా చాలా కాలం అవుతుంది. ఈరోజు కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్తారు అక్కడికి పోతే. కాబట్టి ఒక సేవకుడికైనా, విశ్వాసికైనా క్షమించే మనసు లేకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. నువ్వెంత ప్రార్థన పరుడువైనా దేవుడు మన ప్రార్థన వినడు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ప్రార్థన వినాలంటే మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని వాక్యం చూద్దాం చూడండి. యేసుప్రభువు చెప్పాడు ఆ మాట. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. యేసుప్రభువు చెప్పాడు ఈ మాట. 25వ వచనం. మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించండి. చాలమ్మా. ఈ 25 వచ్చింది ఏంటంటే, మీరు ఇంక విరోధంగా ఉన్నవారిని ఏం చేయాలంటే మనం క్షమించకపోతే దేవుడు మనం కూడా తప్పు చేసిన వాళ్ళం కదా. మనమే అందుకే ఆ పాట కూడా అదే కదా, యేసయ్య నీలాగా మారాలా. ఎవరిలాగా మారాలా? నువ్వే సేవకుడైనా, విశ్వాసులైనా ఎవరిలాగా మారాలి? యేసయ్యలాగానే మారాలి. యేసయ్య అంత పర్ఫెక్ట్ ఈ భూమి మీద ఎవరూ లేరు. యేసయ్యలాగా పరిశుద్ధుడు ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే సవాల్ చేశాడు లోకానికి, నాలో పాపం ఉన్నదని సవాల్ చేసిన వాడు ఒక యేసుప్రభువు ఒక్కడే. ఏ సేవకుడు కూడా సవాల్ చేయలేడు ఈరోజు కూడా. నేను మొన్న ఒక మీటింగ్ పోయాను, మా జయరాజయ్య గారు కొడుకు పెళ్ళికి పోతే అక్కడ పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు పెళ్లి చేయడానికి. మా జయరాజయ్య గారు పాస్ గారు కొడుకు పెళ్ళి. మీలో తప్పు లేని వారు ఎవరైనా ఉంటే ఒక్కరు చేయొద్దండి. సేవ పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు ఆ పెళ్ళికి పోయినప్పుడు. ఒక్కరు ఎత్తమంటే అసలు ఎవరు కూడా చేతులు ఎత్తలేదు. సేవకులు పెద్ద పెద్ద రాజశేఖర గారు ఉన్నారు, ఇర్మియా పాస్టర్ ఉన్నాడు, అలాగే చాలా పెద్ద దైవజనులు ఉన్నారు అక్కడికి. కొంతమంది చాలా మంచి చాలా పెద్ద సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు, మెడ్రాస్ నుంచి వచ్చారు. ఒక్కరైనా చేయొద్దండి మీలో తప్పు లేకుండా అంటే ఏ సేవకులు కూడా చేయెత్తలేకపోయారు. ప్రతి సేవకులైనా, విశ్వాసులైనా పొరపాట్లనే ఉంటాయి. కాబట్టి మనల్ని యేసయ్య క్షమిస్తున్నాడు, మనం కూడా క్షమించాలి. అంతే, క్షమించాలి. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కూడా, మనకు నష్టం కలగజేసిన వాళ్ళు కూడా, మన కీడు చేసిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? క్షమిస్తేనే ప్రార్థన వింటాడు. ప్రార్థనకు జవాబు రాకపోవడం, దావీదు ఒక మాట అంటాడు చూడండి. కీర్తనకారుడు, ముగిస్తాను, ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. 66వ కీర్తన 18వ వచనం. నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోతాడు. ప్రభు ప్రార్థన వినాలంటే మన హృదయంలో పాపం అంటున్నాడు. చూసారా, ఒకరోజు నేను ఒక బాదురుపల్లి అక్కడ సేవ చేస్తూ ఉంటే, ఇక్కడ శ్రీవక్క కూడా ఉంది కాబట్టి వాళ్ళ చెల్లె కొడుకు చనిపోయాడు. చనిపోయినప్పుడు అమ్మాయి ఒక మాట నన్ను ఏమన్నదంటే, అన్న అంకుల్ ఇప్పుడు మా ఆయన ఇంత చిన్న వయసులో తీసుకున్నాడు, పాస్టర్లే ఒక ఇద్దరు ఉంచుకొని ఉన్నాడు ఈ బాదురుపల్లిలో, ఆయన ఎందుకు తీసుకోలేదు, నా భర్తను ఎందుకు తీసుకున్నాడు అని అడిగింది అమ్మాయి నన్ను. పాస్టర్ ఎంతమందిని ఉంచుకున్నాడు? 2 విశ్వాసులతో ఉన్నాడు. మరి నా భర్తను ఎందుకు దేవుడికి బతికించలేకపోయాడు అంటే నేనేం సమాధానం చెప్పలేకపోయాను అమ్మాయికి. నేను నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు, ఇంకొక సేవకుడు మా సేవకుల మధ్యలో లైవ్కి వెళ్తుంది కాబట్టి చెప్పలేను కానీ, ఓ ప్రాంతం చెప్పను కానీ, ఒక సేవకుడు ఎలాగంటే, ఆ సేవకుడు ఒక 100 మంది సంఘం ఉందంట, అనేకులను ఐపీసీ అభిషేక్ ఒక సేవకుడు చనిపోయాడు, 2022లో చనిపోయాడంట. ఐపీసీ సంఘం సేవకుడు అంట, మంచి సేవ చేశాడు. అలా కొంతకాలానికి కొన్ని సేవకులను కూడా అభిషేకించాడంట. అలాగే రాజకీయంలో బాగా తెలుసు, రాజకీయం ఎమ్మెల్యేలతో బాగా పరిచయం ఉందంట, ఇటు అన్ని పరిచయాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా వదిలిపెట్టాడంట సేవకుడు. ఎట్లా తెలిసిందంటే, ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోయాడంట. స్పాట్లో చనిపోయాగానే పోస్ట్ మార్టం చేస్తారు కదా, ఆ రిపోర్ట్లో తెలిసింది స్త్రీలతో ఉన్న సంబంధం ఉందని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చిందంట పోస్ట్ మార్టంలో. దేవుడు అవకాశం ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోయాడు ఆ సేవకుడిని. కాబట్టి మనలో పాపం ఉంటే, నేనైనా మీలైనా ఇక్కడ చూడండి, నా హృదయంలో పాపము లక్ష్యం పెడితే దేవుడు మనవి వినకపోతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా సేవకుడిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సేవకుడు భారం సేవకుడే భరించాలి.
సేవకుడు విశ్వాసులు అర్థం చేసుకోరు, కొన్నిసార్లు కుటుంబం అర్థం చేసుకోరు, కొన్నిసార్లు ఎవరు తన బాధను అర్థం చేసుకోరు. మన కొన్నిసార్లు సేవలో చూడండి, మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం ఒకటి చెప్పేసి ముగిస్తాను. 30వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం మనం చూద్దాం. చూడండి, దావీదు కుమారులు బట్టి విసికినందున రాళ్ళు రువి చంపుదామని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. ఈ మాట ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే సంఘాన్ని బట్టి కాదు, డబ్బులు సహకరించే వారిని బట్టి కాదు, బంధువులు బట్టి కాదు. ఇక్కడ దావీదు అతనికి అందరూ బంధువులు అతని నాయకత్వానికి వచ్చినప్పుడు అందరూ ఆయన్ని, అయ్యా అప్పుల్లో ఉన్నవారు వస్తారు, సమస్యలు ఉన్నవారు వస్తారు దావీదు దగ్గరికి. అనేకులు 22 అధ్యాయంలో చూస్తే వస్తారు. అందరూ వచ్చినప్పుడు ఈయనకు నాయకుడు అవుతారు, దావీదుని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు శత్రువు వచ్చి ఏం చేశారంటే దావీదు భార్యలు వెళ్ళిపోయారు, దావీదు పిల్లలు వెళ్ళిపోయారు, అలాగే దావీదుకున్న సంబంధులు, అలాగే వాళ్ళందరూ స్త్రీలు కూడా శత్రువు వచ్చి ఎత్తుకొని పోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నాడు. దావీదు కూడా తన భార్యలు పోయారు కాబట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే తనతో ఉన్నవారే అతనికి ఏమైపోయారు చెప్పండి? సమస్య వచ్చినప్పుడు సేవకుని అర్థం చేసుకున్నారు. ఇక్కడ సేవకుని ఎవరైనా సేవకుని బాధ అర్థం చేసుకున్నారా? ఇక్కడ సేవకుడు ఏమైనా నష్టం చేశాడా? దావీదు ఏం చేయలే కదా. అప్పుడు ఇక్కడ చూడండి, తనతో ఉన్నవారే అతను ఏం కొడదాం అనుకున్నారు? రాళ్ళతో కొట్టి దావీదుని చంపుదాం అనుకుంటే ఇప్పుడు దావీదు అతను కూడా ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే దేవుడు మనకు జయాన్నిస్తాడు. ఎక్కడైతే ఓటమి కలుగుతుందో, ఎక్కడైతే నిందలు వస్తున్నాయో, అవమానాలు వస్తున్నాయో, అదే స్థలంలో మనకున్న డబ్బును బట్టి కాదు, సంఘాన్ని బట్టి కాదు, మన ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో ఆ దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని సేవ చేయాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, దావీదు అంటున్నాడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని 7వ వచనంలో పోతాడు. 7వ వచనం ప్రభువా 7-8 చూస్తే సమస్య వచ్చినప్పుడు దావీదు సైన్యాన్ని పట్టుకొని వెళ్ళలేదు. ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇలా అంశం అంతా ఏంటిదంటే, ఏ సమస్య వచ్చినా ముందు దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ 7-8 వచనాలు చూస్తే దావీదు 8వ వచనం చదవండి. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయన ధైర్యపరిచింది ఏంటిది? ఆయన బంధువులా? ఆయనతో ఉన్న బంధువులు ఉన్నారు, ఆయన మనం అర్థం చేసుకున్నారా? కొన్నిసార్లు సేవకుడిని తన భార్య కూడా అర్థం చేసుకోలేదు, కొన్నిసార్లు ఇంటి వారు కూడా అర్థం చేసుకోలేదు, రక్త సంబంధికులు కూడా అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు సేవకుడికి అపజయాలు కలిగినప్పుడు ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో ఆ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన మనం ధైర్యపరుస్తాడు. అపజయం పొందిన స్థలంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా వద్దని అడిగితే, ఆ యుద్ధానికి నువ్వు వెళ్ళు, నేను జయమిస్తా అన్నాడు ప్రభు. అవునా కదా? అంటే ఓడిన స్థలంలోనే దేవుడు అతనికి జయమిచ్చాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఏ సేవకుడైనా యేసయ్యలాగా మనం ముందు ప్రార్థన ద్వారానే సేవలోకి వెళ్ళాలి. రెండవది, అపోస్తులు కూడా వాళ్ళు ప్రార్థనే ఎంచుకున్నారు. మూడవది, క్షమించే మనసు ఉండాలి. నాలుగవది మనం చూస్తే పాపమును మన హృదయం లక్ష్యం చేయొద్దు. ఐదవది మనం చూస్తే ఏం చెప్పండి? దేవుని